సంబంధించిన 19వ అధ్యాయం 3వ స్కందంలో మనం తెలుసుకుంటున్నాము. 1-26 శ్లోకాల లోపల వరాహస్వామికి హిరణ్యాక్షుడికి మధ్య ఉండే యుద్ధం యొక్క వివరణ ఉంటే, ఈ లాస్ట్ లో అతన్ని వధ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇంకొంచెం విభజించి చూస్తే 2-6 శ్లోకం, ఫస్ట్ శ్లోకం మైత్రేయుని ఉపోద్ఘాతం లాగా ఉంటుంది. 2-6 హిరణ్యాక్షుడు కారణంగా వరాహస్వామి చేసి నుంచి గద పడిపోతుంది అనమాట. ఆ ఘట్టం దాంట్లో డిస్కస్ చేస్తే 7-12 శ్లోకాల్లో భగవంతుడి కారణంగా హిరణ్యాక్షుడు తన ఆయుధాన్ని కోల్పోతాడనమాట. ఆ తర్వాత 13-16 లోపల ఎప్పుడైతే ఆయుధాన్ని కోల్పోయాడో అప్పుడు అతను భగవంతుడి మీద అనేక ప్రయత్నాలతో అతని మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తాడనమాట హిరణ్యాక్షుడు. కానీ తన ప్రయత్నాలు అతను భంగం అవుతాడనమాట. అయినాక అతను కింద పడితే ఇచ్చిన స్వామి కింద పడిన గదనిస్తే తీసుకోడు, అభిమానంతో పౌరుషంతో. తర్వాత ఏం చేస్తాడు అంటే ఇంకా తన ముష్టిఘాతాలతోటి భగవంతుడి మీద దాడి చేయడం మనం నిన్న క్లాస్ లో నేర్చుకున్నాం. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి పోరాటం అంటే తన ముష్టిఘాతాలతోటి హిరణ్యాక్షుడు భగవంతుడి కష్టం కలిగించాలి అనే ప్రయత్నం చేయడము, దాన్ని చక్కగా మన ఆచార్యులు ఏం చెప్పారు అంటే గజం మీద పూలదండ వేసినట్టుగా ఉంది అని చెప్పారు అనమాట. ఆ సందర్భంలో కనకవల్లి మాతాజీ ఏం చెప్పారంటే, ఎందుకు మాయమైపోయాడు హిరణ్యాక్షుడు అంటే విష్ణువు వల్ల భయపడేమో అని అన్నారు. కానీ విష్ణు వల్ల అతనికి భయం లేదు. ఎందుకంటే అతను భయం ఉన్నవాడైతే అసలు యుద్ధానికే ఆహ్వానించేవాడు కాదు. అతను ఎంత తన శక్తి మీద తన వరాల మీద అతనికి ఎంత విశ్వాసం ఉంది అంటే ఆ సాక్షాత్ విష్ణువుతోనే తలబడేందుకు అతను ముందుకు వచ్చాడు అనమాట. సో భయంతో కాదు, అది అతను చేసిన మాయాజాలంలో ఒక భాగం అని మనం గుర్తు చేసుకోవాలి. సో ఈ రకంగా అయినాక హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు అంటే 17-22 శ్లోకాల్లో ఒక మాయాజాలాన్ని పలుకుతాడనమాట. ఎందుకంటే అతను మాయా విద్యల్లో వాళ్ళు చాలా పరిణితులు చెందిన వాళ్ళు కాబట్టి దానవులు. కానీ మాయాజాలంతో ఒక భ్రాంతిని కలగజేస్తాడు అనమాట హిరణ్యాక్షుడు. దీన్ని మనం ఒక్కసారి అంటే మనం కృష్ణా బుక్ చదువుతున్నాం కదా, మరి నాకు గుర్తులేదు అంతదానికి వచ్చామో రాలేదో. ఎప్పుడైతే పాండవుల్ని పాండవుల్ని పిలిచి మాయాజూదల్లో ఓడిస్తారో ఆ సమయంలో కృష్ణుడు రాడు. వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు అక్కడికి వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ధర్మరాజు అడుగుతాడు, మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు వెంబడి రాలేదు అంటే అతను చెప్తాడట, నేను ఆ సమయంలో ద్వారకను రక్షించే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పి ఈ సాలుడు అనే ఒక రాజు గురించి చెప్తాడు. ఆ సాల్వరాజు ఏంటంటే శిశుపాలునికి చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. శిశుపాల వదైనాక అతను ఆగ్రహిస్తాడు దాంతో. ఒకసారి కృష్ణుడు లేని సమయంలో ద్వారక మీద అతను దండెత్తాడు అనమాట. అతనికి రథం ఆకాశంలో ఎగిరే రథం ఉంటుంది, చాలా మాయాజాలం చేయగలిగే శక్తి ఉంటుంది అతనికి. దాంతో భీకర పోరాటం అవుతుంది. తర్వాత కృష్ణుని కుమారుడో మనవడో భీకరంగా పోరాడతాడు. ఒకసారి గాయపడితే సారథి అతన్ని ఆ యుద్ధ రంగం తీసుకెళ్ళిపోతాడు. ఆఖరికి ఇవంతా చూసి భగవంతుడి రంగంలో దిగుతాడు అన్నమాట. భగవంతు పోరాడుతూ కూడా ఇతను ఏం చేస్తాడంటే మాయాజాలంతో వసుదేవుడు చనిపోయినట్టుగా సృష్టిస్తాడు. వసుదేవుని శిరస్సుని చూపిస్తాడనమాట. కానీ నిన్న మనం చదువుకున్నట్టు ఆ యోగేశ్వరులకు ఆయన ఇంకా ఎక్కువ యోగం కలిగిన వాడు యోగేశ్వరుడు. ఆయనకి అమిత శక్తులు కలిగిన వాడు కాబట్టి భగవంతుడు ఇది ఒక మాయలాగా తెలుసుకొని దానికి చెలించకుండా ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేయడము, యుద్ధంలో ఈ శలుని వధించడము ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇది కేవలం హిరణ్యాక్షే కాదు, ఈ దానవ ప్రవృత్తి ఉన్న వాళ్లకు, ఆ శక్తులు ఉన్న వాళ్లకు ఈ రకంగా అన్ని దేవతార్చన ద్వారా ఈ శక్తులు వాడు తెచ్చుకుంటారు అన్న విషయం మనకు అర్థం చేసుకోవాలన్నమాట.
తర్వాత నిన్న మాతాజీ ఈ కథ చెప్పింది గరుత్మంతుడిది. గరుత్మంతుడి తల్లి పేరు సవితి తల్లి పేరు ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ మాతాజీ. కద్రువ వినుత మాతాజీ. వినుత కద్రువ. అయితే వినుతకు ఆమె ఈ పందెంలో ఓడిపోవడం వల్ల కద్రువ యొక్క సంతానానికి దాసిగా వ్యవహరించాల్సి వచ్చింది. పాపం ఒకసారి తల్లిదండ్రులు అలా ఉన్నారనుకోండి, ఆ పిల్లలకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నోసార్లు ఇద్దరు నేర్చుకు ఇప్పుడు వెట్టి చాకరీ అనేది మాఫీ అయిపోయింది, రద్దు చేశారు. కానీ పూర్వకాలంలో ఎప్పుడో తాతలు ఎవరో రుణం తీసుకుంటే వాళ్ళ ద్వారా తరతరాలు వాళ్ళను సేవించాల్సి వచ్చేది. ఆ దొరల్ని ఎవరైతే రుణం ఇచ్చినాడో వాళ్ళను. ఆ రకంగా తల్లి కారణంగా ఈవెన్ గరుత్మంతుడు కూడా సేవించాల్సి వచ్చేది. సారీ వన్ సెకండ్. గరుత్మంతుడు కూడా సేవించాల్సి వస్తుంది. ఈ పాముని తీసుకోవడం, దాన్ని విహారానికి అంటే బయటికి తిప్పడం అట్లంతా చేసేవాడు. కానీ గరుత్మంతుడు చాలా శక్తివంతుడు. అతనికి చాలా అభిమానంగా రోషంగా ఉండేది, నేను సేవ చేయాలని. అందుకని ఏం చేశాడు, ఒక్కొక్కసారి ఎత్తు మీదకి తీసుకెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు పట్టు దొరక్కను భయానికో పాములు కింద పడి చచ్చిపోయేవి. ఇవన్నీ చూస్తుంటే ఒకసారి కద్రువ అతనితో చాలా తీవ్రంగా మందలిస్తుంది. అప్పుడు అతను అంటాడు, నేనేం చేస్తే సరే వన్ సెకండ్. ఎట్లా స్వతంత్రం వస్తుంది, ఈ దాస్యం నుంచి ఎట్లా విమోచన వస్తుంది అంటే అప్పుడు ఆవిడ కండిషన్ పెడుతుంది అమృతాన్ని. మనం అదంతా నిన్న మాతాజీ చెప్పారు. లాస్ట్ కు తల్లి కోసం గరుత్మంతుడిలో ఉండే ఆ భక్తి, దానికోసం అమృతాన్ని దొంగలించాలని చేసే సాహసము, అతని శక్తి, ఇవన్నీ చూసి విష్ణు భగవానుడు సంతోషించి అతన్ని తన వాహనంగా తీసుకుంటాడు. అదొక్కటి యాడ్ చేద్దాం అనుకున్నా. హరే కృష్ణ. ఈరోజు శ్లోకానికి వెళ్దాం మనం. శ్లోక డిస్ప్లే చేసేది. దామోదరి 22వ శ్లోకం. మీకు నిన్న చెప్పినవి గుర్తున్నాయి ఎవరికన్నా? ఏ రకమైన భ్రాంతి కల్పించాడో, ఏ రకంగా అందరు భయపడేటట్టుగా చేశారో ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ప్రచండ వాయువుల్ని అన్నిటినీ ఈయన ఆరంభించాడు. చెలరేగింది, అంధకారం అయిపోయి మరతుపాకులు లాంటి రాళ్లతోటి తుపాకుల్లోని ఎలా అయితే వస్తాయో చూటాలు అలా రాళ్ల వర్షం కనిపించినట్టు చేశాడు. ఉరుములు మెరుములతోటి కనిపించకుండా ఆకాశాన్ని అంతా కప్పినట్టు చేశాడు. దాని నుండి వెంట్రుకలు, చీము, రక్తము, మలము, మూత్రాలన్నీ కురిసాయి. అన్ని పర్వతాలు ఆయుధాల్లో వచ్చేయి. నగ్నంగా ఉన్న రాక్షసులు జుట్టు విరబోసుకొని త్రిశూలాలు పట్టుకుని ఉన్నారని మాతాజీ నన్ను చెప్పారు. మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ మా. తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నట్టు యోగ మాయేశ్వరుడు అని చెప్పారంట. భగవంతుని సంబోధిస్తూ యోగ మాయల్లో కలిగిన మాయాదారుల మాయవులకి ఇంకా మాయాలు కాబట్టి అన్ని యోగ మాయేశ్వరుడు అని చెప్పారు భగవంతుని. ఈ రకంగా ఉండగా ఏంటంటే ఎప్పుడైతే ఈ రకమైన మాయా ప్రదర్శన జరుగుతుందో భగవంతుడు దానికి ఏ రకంగా ప్రతిస్పందిస్తారో ఈ శ్లోకంలో ఉంది. ప్రాదుష్కృతానాం మాయానాం అసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుక్తాదైతం త్రిపాత్. హరే కృష్ణ. చదవండి. ప్రాదుష్కృతానాం మాయానాం ఆసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుక్తదైతం త్రిపాత్. సమస్త యజ్ఞభోక్తయకు వరాహ భగవానుడు అప్పుడు దానవులచే
ప్రదర్శితమైన మాయాజాలమునంతటినీ నశింపజేయు సమర్థవంతమగు తన ప్రియమగు సుదర్శన చక్రమును ప్రయోగించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ వరాహ భగవానుడు గురించి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. ఎప్పుడు ఆయన యొక్క ప్రసక్తి వచ్చినా మనం ఏమనుకుంటాము, ఆయన యొక్క యజ్ఞ భోక్త, యజ్ఞకర్త, ఆయన దేహము యజ్ఞమయం. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే భగవంతుడి యొక్క విశిష్టతను తెలిసేందుకు. అతను ఏ రూపంలో ఉన్నా భగవంతుడు మనకు పూజనీయుడే అని చెప్పేందుకు. అందుకని ఇక్కడ మళ్ళా అదే పదాన్ని వాడారు అర్థంలో. సమస్త యజ్ఞ భోక్తయగు వరాహ భగవానుడు అప్పుడు దానవునిచే ప్రదర్శితమైన మాయాజాలం అంతా నశింపజేయు సమర్థవంతమగు తన ప్రియమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. భగవంతుని ఆయుధాలు భగవంతుని అంతా శక్తివంతమైనవి అనమాట. అందుకని సుదర్శనాన్ని మనం ఏమంటాం, సుదర్శనాల్వార్ అంటారు. తర్వాత ఆ సుదర్శనాన్ని పూజ చేస్తాం మనం, భగవంతుడు ఆ శక్తి మనకు ప్రసాదించాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారి అనే భాష్యంలో ఈ యోగులు దానవులు కూడా ఏంటంటే కొన్నిసార్లు వాళ్లకున్న యోగ బలం బట్టి ఇట్లాంటి యోగాజాలం ప్రదర్శిస్తారు. కానీ ఎప్పుడైతే సూర్యుడు వస్తే అంధకారం ఒక్కసారి పటాపంచలవుతుందో అదే విధంగా భగవంతుడు ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తారో ఆ సన్నిధికి సుదర్శన చక్రం యొక్క సన్నిధికి అంతటి మాయాజాలం కూడా పటాపంచలైపోతుంది అనమాట. అట్లా ఎట్లవుతుంది మాతాజీ అంటే మనకు మంచి వృత్తాంత శ్రీమద్ భాగవతంలోనే దొరుకుతుంది. 8వ స్కందంలో అంబరీష మహారాజు తర్వాత దుర్వాసుడి. ఎవరైనా షేర్ చేస్తారా ఆ పాస్ట్ టైం? హరే కృష్ణ. మాతాజీ ఏకాదశి వ్రతం అంబరీషుడు ఏకాదశి ఉండి ద్వాదశి పారాయణ చేసే టైంలో దుర్వాస మహర్షి వాళ్ళ శిష్యగణంతో వస్తాడు. వచ్చి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, వెయిట్ చేయమంటాడు. పాపం ఇతను ఏం చేయాలో అర్థం కాక టైం అయిపోతుంది, ద్వాదశి గడియలు దాటిపోతే ఏకాదశి ఫలం కూడా పోతుంది, ఎప్పటి నుంచో చేస్తుందని వాళ్ళ ఆస్థాన పండితుల్ని బ్రాహ్మణుల్ని అడుగుతాడు, ఏం చేయను ఇప్పుడు నేను ఏం చెయ్యాలని. అంటే నీరు తీసుకోవచ్చు, నీరు తీసుకుంటే ఆహారం తీసుకున్న కాదు, కానీ ద్వాదశి ఫలితం వస్తుంది నీకు, కాబట్టి నీరు తీసుకోవచ్చు అని చెప్తాడు. ఆ నీరు తీసుకునే టైంకి మళ్ళీ దూర్వాసు వెనక్కి వస్తాడు. వచ్చి నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అయింది, నువ్వు నా కోసం ఆకుండా నువ్వు నీళ్ళు తీసుకున్నావా అని అతను నానా దుర్భాషలో ఆడతాడు. ఆయనకి 10 అవతారాలు 10 లాగా పుట్టమని ఏదో శాపం ఇస్తే ఆ 10ను దూర్వాసుకు వినిపించకుండా విష్ణుమూర్తి తీసుకుంటాడని ఎక్కడో చదివాను మాతాజీ. దశావతారాలకి అలా అని అది అతనికి వినపడకుండా విష్ణుమూర్తి తీసుకుంటాడనేదో. అయితే ఆయన ఎందుకంటే మరి దానికి మనకు భాగవతంలో ఎప్పుడు ఆ ప్రసక్తి రాలేదు, ఉండొచ్చు. అయితే అప్పుడు దానికి కోపం వచ్చి భక్తుడిని ఇన్సల్ట్ చేస్తున్నాడని కోపం వచ్చి సుదర్శన చక్రాన్ని వదిలితే ఆయన దూర్వాసుని లోకాలంతా తిప్పిస్తుంది. అది ఎక్కడా ఎవరు దాన్ని మేము సర్దించలేమని చెప్తారు. మళ్ళీ అది నువ్వు నా అంబరీష్ దగ్గరికే వెళ్తేనే ఏమన్నా ఫలితం ఉంటుంది వెళ్ళమంటే మళ్ళీ అంబరీష్ దగ్గరికి వచ్చి దుర్వాస మహాముని శరణ పెడతాడు. మీరు మహామునులు నన్ను శరణ వేయడం ఏమిటి, ఎలా శరణ వేడకూడదని అతను సుదర్శనానికి దండం పెట్టి ఉపశమించడానికి ప్రార్థిస్తాడు. ఇక్కడ మన థ్యాంక్స్ అమ్మా, ఆల్మోస్ట్ మీరు ఫుల్ చెప్పారు, థ్యాంక్ యూ, ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇక్కడ ఒక్క పాయింట్ శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని ఎత్తి చూపించారు. ఏంటంటే దూర్వాసుడు ఎక్కువ మాయామయ అద్భుతం చూపగోరినను, ఎందుకంటే అతనికి తపోశక్తి ఉంది కదా, అతను వెంటగా తీసి పడేసి బ్రహ్మరాక్షసు పిలవడం అని చేస్తాడు కదా. అట్లా ఏది చేయబడినప్పటికీ కూడా సుదర్శన చక్రం యొక్క శక్తి ముందు అవన్నీ కూడా తేజో విహీనం అయిపోతాయి అన్నమాట. చెప్తూ ఈ శ్లోకాలు మన ఒక్కసారి శ్లోకం చూపితల్లి. దీంట్లో ఆఖరి పదంలో భగవంతుని త్రిపాస్ అని వినిపిస్తలేదు మాతాజీ. దామోదరి ఒక్కసారి కిందికి చూపేమ్మ, శ్లోకం చూపిరా. శ్లోకాలో సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుక్త దైత్యం త్రిపాత్ అని వస్తుంది అనమాట. ఆ త్రిపాత్ అంటే సమస్త యజ్ఞ భోక్త. మనకి నేను సమస్త యజ్ఞాలకు భోక్తనని భగవంతుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా అది? సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతి.
థ్యాంక్ యూ కృష్ణ చైతన్య. హరే కృష్ణ. సో అట్లాంటి యజ్ఞభోక్త అయినటువంటి భగవంతుని ఇక్కడ ఎందుకు మనం త్రిపాత్ అన్నాం అంటే స్పెసిఫిక్ గా నిర్దిష్టంగా ఏం చెప్పారంటే 3 విధమైన యజ్ఞాలకు అతను అనుభవించేవాడు, భోక్త అన్నమాట. నేను ముందు చెప్తున్నా శిలా ప్రభుపాద ఎంత చెప్పారు, సమస్త యజ్ఞములకు తపస్సులకు తానే భోక్తనని భగవానుడు భగవద్గీతను ధృవపరిచున్నాడు. అంటే అటువంటి స్వామి 3 రకాల యజ్ఞాలకు కూడా ఆయనే భోక్త. అది ఎక్కడ అంటే మనకు భగవద్గీతలోనే మళ్ళా చెప్తారు. 4వ అధ్యాయం 28వ శ్లోకంలో ద్రవ్య యజ్ఞ, జ్ఞాన సోయజ్ఞ, జ్ఞానపోయజ్ఞ, యోగ జ్ఞాన సదాపరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశిత వ్రతాః. అంటే ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయి అనేది మనకు ఇందులో చెప్తారనమాట. దాని అర్థం ఏంటంటే కొందరు తమ సంపదను యజ్ఞంలా సమర్పిస్తారు, కొందరు కఠినమైన నిష్టల్ని యజ్ఞంలా సమర్పిస్తారు. అంటే ఇక్కడ ద్రవ్య యజ్ఞ అంటే మన సంపద, తపో యజ్ఞ అంటే ఆస్టరిటీస్, కఠినమైన నిబంధనల్ని నిష్టను చేసేది, అది తపో యజ్ఞం. జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి అంటే కొందరు కఠినమైన నిష్టలు ఆచరిస్తూ వేద శాస్త్రాన్ని చదువుతూ జ్ఞానాన్ని పెంచు, తద్వారా అదొక యజ్ఞ క్రియలాగా భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారు. దానిని జ్ఞాన యజ్ఞం. సో ఈ 3 రకాల యజ్ఞాలకు భగవంతుడు అధిపతి, కర్త కాబట్టి అన్ని ఇక్కడ ఈ శ్లోకంలో త్రిపాత్ అని వారిని ఆ పదంతో భగవంతుని ఉద్దేశింపబడుతుంది అన్నమాట. సో ఏది చేసినప్పటికీ, మనం ఎటువంటి చర్యలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా భగవంతుడికే అర్పితం కదా. ఎటువంటి పని చేసినా ఎత్కరోషి యదశ్నాతి యజ్జుహోషి దదాస్యత్, ఇట్లా ఏది చేసినా కూడా అవన్నీ కూడా వాసుదేవ సర్వమితి, ఆ రకమైనటువంటి భావనతోనే ఇవన్నీ చేస్తారనమాట. అట్లా ఎవరైతే భగవంతుని కోసం, ఆయన ప్రీతి కోసం ఈ రకమైన మార్గాలు ఎన్నుకుంటారో వాళ్ళందరూ కూడా భక్తి యోగం చేసిన వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. ఈ 3 ఏవైతే మనం ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, జ్ఞాన యజ్ఞం అంటున్నాం కదా, వాళ్ళు ఏ రకమైన దారి తీసుకున్నా చిట్ట చివరికి వాళ్ళు పోవాల్సింది ఆ భగవంతుడి దగ్గరికి. అట్లా చేసినప్పుడే, భగవంతుని చేరినప్పుడే మనం చేసిన అన్ని యజ్ఞాలకు పూర్ణత్వం లభిస్తుంది అని శిలా ప్రభుపాద గారు చెప్పారనమాట. సో నెక్స్ట్ శ్లోకాకు వెళ్దాము. సో ఈ శ్లోకాల ఇంపార్టెన్స్ ఏంటి అంటే యజ్ఞకర్త అని, తర్వాత సుదర్శన చక్రం యొక్క గొప్పతనం. సుదర్శన చక్రం ముందు ఎటువంటి శక్తి కూడా మాయా శక్తి నిలవజాలదు. 23వ శ్లోకం ఏంటంటే ఇక ఎప్పుడైతే స్వామి చక్రాన్ని ప్రయోగిస్తున్నారో దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఆ రాక్షసుని అంతం సమీపంలోకి వచ్చింది. ఎందుకంటే మాయ, అంధకారము, అజ్ఞానము, అవివేకం ఏది ఆ చక్రం ముందు నిలబడలేదు. అదే రకంగా ఈ అన్నిటిని రిప్రజెంట్ చేస్తున్న రాక్షసుడు కూడా అంత సమీపం వచ్చేసింది. ఆ సమీపం వచ్చింది అని తల్లికి తెలిసింది. సామాన్యంగా చూడండి, మన సంతానం కానీ మన ప్రియమైన వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే మనకి ఏదో ఒక ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని, కరెక్ట్ తెలుగులో ఏమంటారు, మన మనసు చెప్తుంటుంది ఏదో ఆపద కాబోతుంది, ఏదో ఆపద రాబోతుంది అని. అట్లనే ఇక్కడ హిరణ్యాక్షుడి తల్లైన దితికి కూడా ఒక రకమైనటువంటి దేహంలో మార్పులు కనిపించాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. తదాదితే సమభవత్ సహసా పృథివే పతుః స్మరంత్యా భర్తురాదేశం స్తనా సుశ్రువే. స్తన చ అశ్రు సుశ్రవే అంత పదాన్ని ఒక దాంట్లో ఇచ్చారు. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. హరే కృష్ణ. తదాదితే సమభవత్ సహసా హృది వేపతుః స్మరంత్యా భర్తురాదేశం స్తనాచ్చ అశ్రు ప్రసుస్రవే. ఆ క్షణమున హిరణ్యాక్షుని తల్లియగు దితి హృదయమున ఒక్కమారుగా కంపనము కలిగెను. తన భర్త అగ్గు కశ్యపుని పలుకులను గుర్తు తెచ్చుకునగా ఆమె స్తనముల నుండి రక్తము ప్రవహించెను. హరే కృష్ణ.
చూడండి ఆమెలో ఎటువంటి ప్రతిక్రియ కలిగింది అంటే, ఎప్పుడైతే భగవంతుడు ఆయుధాన్ని ప్రదర్శించారో దాంతో ఈమెకు ఒక్కసారి దితికి హృదయంలో కంపనాలు, హృదయం చెల్లించడం మొదలు పెడుతుంది అనమాట. అంటే ఆమెకు తెలుస్తుంది, భర్త చెప్తాడు కదా, ఈ ఇద్దరు నీకు కుమారులు పరమ దుర్మార్గులు లోకకంటకులు, కానీ వాళ్ళు మహావిష్ణు చేతిలో అంతమవుతారని అది గుర్తుకొస్తుంది అనమాట. వచ్చేటప్పటికి ఆవిడకు ఒక్కసారి స్తనాల నుంచి రక్తం స్రవించింది. దీనికి ఎంత చక్కటి భాష్యం ఇచ్చారంటే శిలా ప్రభుపాదుల వారు, అంటే మనకు అర్థం కాదు, అరే స్తనాల నుంచి రక్తం ప్రవహించడేందని. కానీ దాని గురించి ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే హిరణ్యాక్షుడి జీవితంలో చివరి గడియలు సమీపించాయో అప్పుడు తల్లికి తెలుస్తుంది అనమాట. అది తెలుసు వెంబడే తనకు భర్త యొక్క మాటలు కూడా గుర్తుకొచ్చినాయి. ఎప్పుడైతే తన గర్భం దాల్సిందో ఆ సరైన సమయంలో, అసమంజసమైన సమయంలో అప్పుడు తన భర్త తనను వారిస్తూ తనను హెచ్చరిస్తూ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అన్నమాట. ఏమంటుందంటే, వీడు దానవులు కానీ దేవదేవుని చేతిలో స్వయంగా మరణించబోతారు అని చెప్తారనమాట. అది భగవంతుడి దయ వల్ల ఆమెకు గుర్తుకొస్తుంది. అంటే చూడండి, ప్రతి దాంట్లో ఆ రాక్షసులు జన్మించడము భగవద్ అనుగ్రహమే, తర్వాత ఆమెకు అది తెలవడము, తర్వాత ఋషి మాట గుర్తు తెచ్చుకోవడం, అన్ని కూడా భగవత్ అనుగ్రహం కారణాన్ని ఆమె గుర్తు తెచ్చుకుంటున్నారు. తెలవంగానే తను, అమ్మ కొంచెం స్క్రీన్ పై చేయవా, ఎందుకంటే నా ముందు స్టూల్ కూడా లేదు. సో అప్పటికి ఏంటంటే స్తనం నుంచి క్షీరం బదులు రక్తం స్రవిస్తుంది. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, తనయుడైన తల్లికి ప్రేమ ఉప్పొంగినప్పుడు స్తనముల నుండి క్షీరము స్రవించే విషయమును మనం పెక్కు సందర్భంలో కాంచవచ్చును. ఇది ముఖ్యంగా మనం ఇప్పుడు కృష్ణా బుక్ లో చదువుతున్నాం కాబట్టి, కృష్ణ దాంట్లో ఎప్పుడైతే వసుదేవుడు తర్వాత దేవకి కంస సంహారం తను కృష్ణ బలరాములు వెళ్తారో ఆవిడకు ఆనందంతో స్తనం నుంచి క్షీరం స్రవిస్తుంది. తర్వాత కృష్ణుడు ఆమె చనిపోయినటువంటి 6 సంతానాన్ని తీసుకొచ్చిస్తారో అప్పుడు కూడా ఆమెకు ఆ క్షీరం స్రవిస్తుంది. ఇవన్నీ అంటే మనం ఆ రోజులు చదువుకున్నాం. ఈ రోజుల్లో పిల్లలకు 9వ నెల వచ్చేటప్పటికి తల్లి క్షీరం ఉండదు. ఎందుకంటే మన యొక్క వాతావరణ పరిస్థితులు, మన ఆహార వ్యవహారాలు, ఇవన్నిటి కారణంగా విచారాలు, ఇవన్నిటి కారణంగా ఉండదు. కానీ పూర్వకాలం మన చిన్నప్పుడు కూడా ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు తల్లిపాలు తాగేవాళ్ళు. అయితే సామాన్యంగా మన దేహంలో ఉండే రక్తమే క్షీరం అవుతుందట. అది భగవంతుడి సృష్టి. ఎట్లా అంటే, మొన్ననే ఏదో క్లాస్ లో విన్నాను, సంతానం జన్మించేదాకా తల్లికి క్షీరం ఉండదు. ఎప్పుడైతే సంతానం జన్మిస్తుందో వెంబడే తల్లికి క్షీరాన్ని ఇచ్చే శక్తి కూడా వస్తుందన్నమాట. అయితే అది ఎందుకు అవుతుందంటే, దేహంలో ఉన్న రక్తం క్షీరంగా మారే అరేంజ్మెంట్ అన్నమాట. కానీ ఇక్కడ ఏమైందంటే, ఈ పరిస్థితిలో క్షీరము రాలేదు. ఇటువంటి అమంగళకరమైన పరిస్థితిలో ఆవిడకు రక్తమే వచ్చిందట స్తనాల నుంచి. అది చెప్పుకుంటూ శిలా ప్రభుపాదుల లాస్ట్ ఒక చక్కటి పదాన్ని కంక్లూడ్ చేశారు. గోక్షీరమ విషయమందును ఈ సిద్ధాంతం సంగతమై ఉన్నది. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే, సామాన్యంగా ఆవు పాలలో మన మెదడులో ఉండే సునిశ్చితమైన నరాలను యాక్టివ్ చేసే గుణం ఉంటుంది. కానీ ఎవరైతే ఈ గోవధ చేస్తారో అది ఆవు పాలలో ఉండే విశిష్టత దాంట్లో ఉండదు. అందుకని గోక్షీరం ఒక గొప్పతనం చెప్పారు. అంతేకాక రకరకాలుగా ఇప్పుడు ఏంటి, మేకపాలు, ఒంట పాలు, తర్వాత గేదె పాలు ఇవన్నీ తాగుతున్నాం కదా. ఇండియాలో గో క్షీరం కంటే ఇప్పుడు గేదెల వల్ల పాలు ఎక్కువే. దానికి కూడా కారణం అంటే బ్రిటిషర్స్ అట. మనలో ఉండే ఈ అపారమైనటువంటి జ్ఞాన సంపద కారణము ఆవుల పాలే. మరి వీళ్ళ నుంచి జ్ఞానం తీసేసేయాలి, వీళ్ళని అజ్ఞానంగా చేసి మనకు సేవకులుగా చేయాలి అన్న కుతంత్రాల్లో భాగంగానే ఆ గేదె పాలు ఇంట్రడ్యూస్ చేయబడ్డా నేను ఎక్కడో చదివాను. దానికి శాస్త్రిక ఎవిడెన్స్ లేదు, కానీ దీనికి శాస్త్రిక ఎవిడెన్స్ ఉంది. గోక్షీరానికి ఉన్నటువంటి విశిష్టత మన శాస్త్రాల్లో అంతా చెప్తారు. కాబట్టి పూర్వం కూడా వశిష్ఠుడు వీళ్ళంతా గోమాతను పెట్టుకోవడము, దాన్ని పోషించడము, ఆ పాలు తాగడము,
వాటిలో వచ్చే ద్రవ్యాలని వాడి యజ్ఞానికి వాటి ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఈ గోక్షీరం యొక్క గొప్పతనాన్ని ఈ శిలా ప్రభుపాదుల వారు మళ్ళీ ఈ భాషలో ఒక పదంతో మనకు చెప్పారు. సో 24వ శ్లోకంలో దానవుడు ముందు మాయమయ్యాడని మనం విన్నాం కదా, ముందు కొంత మాయాజాలను ప్రదర్శించాడు. ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైతే తన మాయ భగ్నమైపోయిందో సుదర్శన చక్రం యొక్క ప్రయోగం వల్ల మళ్ళీ అతను రోషంగా భగవంతుడి ముందు ప్రకటితం అవుతాడు. అది 24వ శ్లోకంలో చెప్తారు. వినష్టాసు స్వమాయాసు భూయశ్చ వ్రజ కేశవం ఋషోపగూహమానోముం దదృశేవ స్థితం బహిః. సారీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి. వినష్టాసు స్వమాయాసు భూయశ్చ వ్రజ కేశవం ఋషోపగుహమానోం దదృశేవ స్థితం బహిః. తన మాయాజాలం అంతయో చెదిరిపోవటం గాంచిన దానవుడు తిరిగి కేశవుని ఎదుటి ప్రత్యక్షమై అతనిని చూర్ణము చేయుటకు రోషముతో తన బాహువుల యందు బంధించాను. కానీ బాహుబంధనమునకు బయట భగవానుడు నిలిచి ఉండుటను ఆ దానవుడు ఆశ్చర్యము గాంచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. దానవుడు కదా, వాడి ఆగ్రహంతో ఆలోచన లేదనమాట. ఇంత శక్తి ప్రదర్శన జరుగుతున్నప్పటికీ కూడా స్వామి శక్తికి ఇతను అది గ్రహించుకోలేకపోయాడు భగవంతుని శక్తిని. అందుకని మళ్ళా ఆయన భగవంతుడి ముందు ప్రత్యక్షమయ్యి తన చేతుల మధ్య పెట్టి అతను చూర్ణం చేయాలి అని అనుకుంటాడట. అనుకొని ఆ బాహువుల మధ్య బిగించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన అట్లా ప్రయత్నం చేసిన మరుక్షణంలో చూస్తుంది భగవంతుడు బాహుబంధంలో లేడు, బాహుబంధం బయట ఉన్నాడట. ఇది మన పౌరాణిక సినిమాలు చాలా ఎక్కువగా చూసేవాళ్ళు చిన్నప్పుడు. ఆ ఇది చదివినప్పుడు మీకు ఏదన్నా ఒక సంఘటన దృష్టిలోకి వచ్చిందా? హరే కృష్ణ మాతాజీ. దుర్యోధన ధృతరాష్ట్రుడు భీముడిని బంధించాలని చూస్తాడు. గుర్తుకొచ్చింది మాతాజీ. కరెక్ట్, నాకు కూడా అదే గుర్తుకొచ్చింది. కృష్ణాన్ని బంధించడానికి ట్రై చేస్తాడు కదా మాతాజీ, శాంతి దూతగా వచ్చినప్పుడు. అవును, కానీ శాంతి దూతది కాదు, ఈ చూర్ణం చేసుడు మనం భాగవతంలో చదువుతున్నాం కదా. కృష్ణ మాతాజీ, కేశి అనే రాక్షసుడు చంపుతాడు కదా మాతాజీ కృష్ణుడు. అవును, కేశవ అని పేరు వస్తుంది. కేశవ అని పేరు కేశవుడు దాకా రాలేదు. భగవంతుడిని తన బాహుబంధాల్లో బిగించి చూర్ణం చెయ్యాలి అన్న ప్రయత్నము మనకు ఇంతకుముందు మాతాజీ చెప్పినట్టు ధృతరాష్ట్రుడు యుద్ధానంతరం ఏంటంటే అతనికి మాయమైపోవడం చెప్తున్నాను మాతాజీ. అంటే బంధించడానికి ట్రై చేస్తుంటే ఇంకో డిస్గైజ్ లో కనిపిస్తారు కదా, ఎవరో ఫేస్ లో వాళ్ళు ఎవరిని చూసినా ఆయన ఫేస్ మిక్స్ అయిపోతుంది. తెలుగు వాళ్ళు అట్లా చూపిస్తారు మనకు, అదే అంటున్నారు. అదే సో ఇక్కడ ఏంటంటే ధృతరాష్ట్రుడికి కూడా అతనికి అందరి కొడుకులు ఎక్కువన్నా దుశ్శాసనన్నా దుర్యోధనన్నా విపరీతమైన ప్రేమ. తెలుసా, దుర్యోధన ఏంటంటే పితృ ప్రేమతోనే మొత్తం కౌరవుల నాశనానికి కారణం చేసింది ధృతరాష్ట్రుడు. అయితే తను ఏమంటాడంటే ఒకసారి నాకు ఈ భీముని ఆలింగనం చేసుకోవాలని ఉంది అంటాడు అనమాట. ఎప్పుడైతే ఈ ధృతరాష్ట్రుని తర్వాత గాంధారిని రాజభవనానికి తీసుకొస్తారో పాండవులు, వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చిన అతన్ని ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలన్నది అంటే పాపం భీముడు ముందుకు వెళ్ళిపోతుంటే మన కృష్ణయ్య ఉంటాడు కదా, ఆయన పక్కకు ఉంచుతాడనమాట. ఉంచేసి భీముని ఈ లోహంతో తయారు చేసిన ఒక విగ్రహాన్ని అతని వైపు జరుపుతాడనమాట. అతను గట్టిగా దాన్ని ఆలింగనం చేసుకొని అంత దృఢమైన లోహం పొడి 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 అయిపోతుందట. అంటే మనసులో అతనికి అంత కోపం ఉంటుందన్నమాట భీముడి మీద, మన దుర్యోధనుని మరణానికి కారణమైన వాడు అని. సో ఇక్కడ కూడా ఇట్లాంటి ప్రయత్నమే దానవుడు చేయబోతే అది ఫలించబోయేటప్పటికీ అతనికి ఆశ్చర్యం వేసింది అనమాట. ముందేమో రోషంతో ప్రయత్నం చేశాడు, తన ప్రయత్నం ఫలించబోయేటప్పటికి అతనికి ఆశ్చర్యం వేసింది. నానశిలా ప్రభుపాదుల వారు ఇప్పుడు మన కృష్ణవేణి మాత చెప్పినట్టు ఎందుకు కేశవుని ఇక్కడ దదృశే ఇక్కడ పైన భూయశ్చ వ్రజ కేశవం అన్నారు. అక్కడ ఆ కేశవ అన్న పదాన్ని ఎందుకు వాడారు అంటే కేశి అనే దానవుని సృష్టి ఆరంభంలో చంపారు అని. అందుకని భగవంతుడు కేశవ అంటే
కేశి అనే రాక్షసుని చంపినవాడు. కాబట్టి ఇక్కడ కూడా ఒక రాక్షసుని అంతానికి కారణం కాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఆయనను కేశవ అని సంబోధించడం జరిగింది. కేశవుడికి ఉన్న నామాలు అంటే భగవంతుడికి ఉన్న అనేక నామాల్లో ఈ కృష్ణుడికి ఉన్న నామాలు ఒకటి కేశవుడు అన్నమాట అని చెప్తూ, మనం కృష్ణస్తు భగవాన్ స్వయం మనం చదువుకున్నాం కదా ఇదివరకు. అదే రకంగా ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే భగవంతుడు శ్రీకృష్ణుడే అన్ని అవతారాలకు మూలము, ఆయన ఆది పురుషుడు. మనకు బ్రహ్మ సంహితలో చెప్పినట్టు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వ కారణం. ఆది దేవుడు అతనే, తర్వాత అన్ని అవతారాలకు కారణభూతుడు కృష్ణుడే అన్నమాట. ఇవన్నీ మనకు బ్రహ్మ సంహితలో బ్రహ్మ ద్వారా ధృవీకరింపబడింది. సో అటువంటి భగవంతుణ్ణి తన చేతుల మధ్య పెట్టి చూర్ణం చేయాలి అని చేసిన యత్నం విశేషమైంది. అతనికి తెలియలేదు. తన మూర్ఖత్వంతో తనకున్న లిమిటెడ్ శక్తితోటి మొత్తం అపూర్ణమైనటువంటి భగవంతుడిని ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణముదచ్యతే మనకు ఈశోపనిషత్తులో చెప్పినట్టు అటువంటి స్వామిని ఆ అల్ప శక్తితోటి అతను బంధిస్తా అని అనుకున్నాడు. అందుకని ఇక్కడ అతని అంటే ఆ దానవుడి యొక్క అల్పత్వాన్ని సూచించే సంఘటన అన్నమాట. అక్కడ ఆ సందర్భంలో శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారు అంటే, ఈ దానవుడు మూఢత ఏంటంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలియదు. భగవంతుడి గొప్పతనం ఏంటి? ఆయన ఘనమైన వాటిలో ఘనుడు, సూక్ష్మమైన వాటిలో సూక్ష్మతముడు. అంటే ఏదన్నా కాగలడు. ఆయన శక్తి అంటే ఏంటంటే ఏ రకంగా అనుకుంటే తను ఆ రకంగా వ్యక్తీకరణ కాగలుగుతారనమాట. అది మనకు ఉపనిషత్తులో వస్తుందన్నమాట శ్లోకం. దాంట్లో ఏం చెప్తారు అంటే, మీరు ఇద్దరు చాలాసార్లు కోట్ చేసుకున్నాం. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నీతో గుహ్యాయాం తం ఆకృతకు పశ్యతి వితక్షుకో ధాతుకు ప్రసాదాన్ మహిమాన ఆత్మన. భగవంతుడు సూపర్ సోల్, ఆయనే మహిమానం ఆత్మన. ఎంత శక్తి కలవాడు అంటే చిన్న దాంట్లో అతి సూక్ష్మంగా కాగలడు, పెద్ద వాటిలో అతను అమితమైన పెద్దవాడుగా కాగలడు అనమాట. కానీ భగవంతుని యొక్క ఈ ఘనతను ఆ దానవుడు ఎరగడు. అంతేగాక ఏంటంటే మనం దానవుడే కాదు, మనం గుర్తుంచుకోవాల్సిందంటే భగవంతుని ఎవరు బంధించలేరు, తమ అదుపులోకి తెచ్చుకోజాలరు. కానీ మనం భగవంతుని ఏ రకంగా అదుపులో తెచ్చుకోగలం? అది మనకు ఒక స్పెషల్ ఏమంటారు ఫెసిలిటీ ఉంది సార్ మన కోసం మటుకు. అంటే భగవంతుని భక్తులకు ఒక సదవకాశం ఉంది. ఏ రకంగా భగవంతుని మనం బందీ చేయగలం? భక్తితో. అందుకే ఆమె యశోదామయ్య కృష్ణుని బంధించగలిగింది. భక్తి బద్ధం అన్నాం మనం. ప్రేమతో భక్తితో భగవంతుని బంధించవచ్చు. కానీ ఎవడైతే తన శక్తి సామర్థ్యాలతో భగవంతుని అధీనంలోకి తీసుకుంటాము అంటారో అటువంటి వాళ్లకు భగవంతుని సమీపంలో కూడా వెళ్ళలేరు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదులు చెప్పారు కదా, చిన్న వాళ్ళకి అతి చిన్న దాంట్లో సూక్ష్మం అవ్వగలరు అని. దాన్ని ఉదాహరణ చెప్తూ ఒకటి ఏంటంటే విశ్వరూప ధారణ. అది అన్ని ఏ వస్తువు పెద్దగా ఉన్నా వాటన్నిటికంటే గొప్పదేంటి విశ్వరూప ధారణ. ఆ విశ్వరూప ధారణలోనే మనం సముద్రాలు చూసాము, పర్వతాలు చూసాము, దేవతల్ని చూసాము, రాక్షసుల్ని చూసాము, సమస్త ప్రకటితమైన వాటన్నిటిని కూడా ఆ భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసాం. దాన్ని బట్టి మనకేం తెలిసింది? ఘనమైన వాటిలో ఘనుడు అనమాట. అనే మహతో మహీయాన్, ఘనమైన వాటిలో ఇంకా ఘనుడు అనమాట. అదే రకంగా సూక్ష్మ దాంట్లో ఏంటి అంటే, సూక్ష్మమైన వాటిలో సూక్ష్ముడు అనేది మనం భగవంతుని చూడండి, ఆలయాల్లో ఇప్పుడు మాయాపూర్లో చూస్తే రాధామాధవ్ నిలువెత్తు విగ్రహాలు ఉంటాయి కదా. అదే రకంగా మనం ఏం చేసుకుంటాం, ఇళ్లలో మన శక్తి అనుసారం చిన్న చిన్న లాలాను పెట్టుకోను, చిన్న గౌరవితాన్ని పెట్టుకోను మనం వాటిని ఆరాధిస్తుంటాం. రోజు నిత్య నైవేద్యాలతోటి మనం ఆరాధిస్తాం. కాబట్టి ఆ స్వామి ఆలయాలు అంత పెద్ద విగ్రహంగా ఉండగలరు, మనం బడి మనతో పాటు భుజ కృష్ణయ్య కూడా రాగలుగుతారు అనమాట. ఈ రకంగా ఏంటంటే భగవంతుని మనం క్యాలిక్యులేట్ చేసి ఆయన బంధించలేము. కేవలం మన భక్తితోటి భగవంతుని మన సమీపంలో మన దగ్గర పెట్టుకోగలం. ఇట్లాంటివి ఏంటంటే దానవ కృత్యాలతో శక్తి ప్రదర్శనతో లభ్యం కాదు. భగవంతుడు అలభ్యుడు అనమాట వాళ్ళకు.
అందుకే ఈవెన్ దీంట్లో మనం బ్రహ్మ సంహితలో ఏం చదువుతాము, వేదాల ద్వారా భగవంతుని పట్టుకునే వాళ్ళు కానీ అదుర్లభుడు, కానీ భక్తితో ఉన్న వాళ్ళకి అతను సౌలభ్యుడు అన్నమాట. ఆ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు శ్రీల ప్రభుపాదులు చెప్తారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే అతన్ని బంధించలేకపోయాడో అప్పటికి అతని ప్రయత్నాలు ఆపలేదు. ఎందుకంటే ఇదంతా భగవత్ విలాసం, మనం ఇంత చాలాసార్లు చెప్తున్నట్టు. అందుకని రాక్షసుడు ఏం చేశాడంటే, ఆ దానవుడు ఏం చేశాడు, హిరణ్యాక్షుడు అంటే తమ్ముష్టిభిర్వినిఘ్నంతం వజ్రసారైరదోక్షజః కరేణ కర్ణమూలేహన్ యథా త్వాష్ట్రం మరుత్పతిః. హరే Yes, కృష్ణ Mataji. చదవాలా మాతాజీ? చదవండి. వినిఘ్నంతం వజ్రసారైరదోక్షజః కరేణ కర్ణమూలేహం యథా త్వాష్ట్రం మరుత్పతిః. Yeah. అంతటా దానవుడు తన కఠోరమకు పిడికిళ్లతో వరాహ భగవాన్ని కొట్టనారంభించాడు. కానీ మరుత్పతి యొక్క ఇంద్రుడు వృత్రాసురుని కొట్టిన చందమున భగవానుడు అతని కంటపై కొట్టి. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందు చూడండి, ముందు చోట్ల ఆయన ముక్తిఘాతాన్ని భగవంతుడు చిరునవ్వుతో యాక్సెప్ట్ చేశాడు. అది ఆయన తనకు అర్పించిన పువ్వుల్లాగా. కానీ దేనికైనా ఒక లెక్క, ఒక హద్దు ఉంటుంది. పేరెంట్స్ కూడా పిల్లలు చేసే ఆటల పాటల్లో ఒక లైన్ దాటితే తల్లో తండ్రి ఒకటి తీసేస్తారు వాళ్ళని. అదే ప్రవర్తన మనకు మనందరి తండ్రి అయిన భగవంతుడు కూడా చూస్తాడు అనమాట. దానవుడు ఏంటంటే ఇక తన కఠినమైన పిడికిళ్ళతోటి భగవంతుని కొట్టడం మొదలు పెడతాడు అనమాట వరాహుడిని. అప్పుడు వరాహుడు ఏం చేశాడు, అయిపోయింది, ఇంకా ఆటలు అయిపోయినాయి. మరి బ్రహ్మ వచ్చి రిక్వెస్ట్ చేశాడు కదా, ఆ ముహూర్తం దాటితే వీడికి బలం ఎక్కువైపోతుంది తండ్రి, ఆటలు ఆపేసి వీడిని సంహరించు, మా అందరినీ కాపాడని. అందుకని ఏం చేశారంటే ఆ మన ఆయన్ని కడత మీద కొట్టారని ఇచ్చారు. ఇక్కడ కడత మీద కొట్టినట్టు ఇచ్చారు. ఎవరితో పోల్చారంటే మరుత్తులకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు వృత్రాసురుడిని ఆయన ఏ రకంగా ఆ వజ్రాయుధంతో కొట్టాడో ఆ రకంగా భగవంతుడు అతన్ని కడత మీద కొట్టారు అని అన్నారు. కానీ మరి గౌరంగ దర్శన్ ప్రభు బుక్ లో ఏమిచ్చారు అంటే ఆయన చెవు కింద, ఈ చెవు మూలానికి కొట్టారని చెప్పారు. మరి ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఎక్కడ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ వచ్చిందో. మన అంట కదా ఒక్కటి గూబ మీద కొట్టిందని, అట్లా కొట్టారు అని ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దానికి చిన్న భాష ఇచ్చారు శ్రీల ప్రభుపాద వారు. భగవంతుడిని మనం ఈ భౌతిక పరిగణనతో మనం అన్ని కొలుసు చేయలేము. అందుకని ఆయన అదోక్షరుడు అన్నాడు. అంటే మనకున్నటువంటి నియమితమైనటువంటి ఇంద్రియాలతోటి మనం భగవంతుని సంపూర్ణంగా తెలుసుకోలేము. కాబట్టి అదోక్షరుడు. అటువంటి ఆ స్వామి ఈ దానవుడిని కుప్పగూలేటట్టు ఒక దెబ్బ వేశారు. నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తారంటే, ఆ దెబ్బట చాలా సామాన్యమైన దెబ్బట, కానీ ఆ దెబ్బకి అంత శక్తివంతుడైన దానవుడు ఏ రకంగా ప్రతిస్పందించాడు, ఏం జరిగింది అనేది 26 శ్లోకాల్లో చెప్పారు. ఇది ఒక్కటి చదివేసి మనం ఆపుదాము, ఎందుకంటే నేను హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ ఈ శ్లోకం. ఇంకా మొదలు పెట్టలేదు, ఒక్క నిమిషం చెప్పండి మాతాజీ. అయినాకన్నా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. చెప్పండి, రాజీ మాట్లాడుతున్నట్టున్నారు. కనత అంటే ఇయరా మాతాజీ? చూడండి, ఇది పోతన భాగవతంలో చంప మీద చెల్లుమని కొట్టారు అని రాస్తారు మాతాజీ. మాధవుడు అప్పుడు రాక్షసరాజు తను చేసిన 100 కొలది మాయలు కృతజ్ఞతకు కావించిన ఉపకారం వలె శ్రీహరి మీద ఏమీ పనిచేయక అన్ని విఫలం అయ్యాయి. భంగపాటు లేని బంటుతనంతో పుండరీకాక్షుని దగ్గరికి వచ్చి బాహువులు చాచి వరాహమూర్తి వర్షస్థలాన్ని పొడిచి పీడించాడు. అంత మాధవుడు పక్కకు తప్పుకున్నాడు. తిరిగి దైత్యుడు కఠినమైన పిడికిలతో గోవిందుడిని ఒక పోటు పొడిచేసరికి హరి అలిసిపోక కోపమే రూపుదాల్చిన విధంగా దేవేంద్రుడు వృతాసురుని సంహరించినట్లు వజ్రాయుధం తన చేతితో చెల్లు అనేట్లు చంప మీద చరిచాడు. కనకవల్లి మాతాజీ అది ముందు ఆయుధాలు ఇస్తుంటే తప్పించుకోవడం అదంతా అయిపోయింది. ఇక్కడ వజ్రాయుధం అంటే తన అరచేతితో చెల్లు అనేటట్లు చంప మీద చరిచాడు అని. ఇక చూడండి దీంట్లో ఏమి ఇచ్చారు అంటే, మన భాగవత సుబోధిలో frustrated Hiranyaksha started to strike the Lord chest with his hard fist.
బట్ ద లార్డ్ దెన్ స్లాప్డ్ హిమ్ ఇన్ ద రూట్ ఆఫ్ ద ఇయర్. ఈ మూలం, చెవి మూలం దగ్గర వేసాడు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. అది ఆ కొంచెం ఏదైనా మొత్తానికి స్వామి చాలా నేను తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వీడియో కాల్ చేశాను. దర్శనం చేసి. అది ఎందుకు నేను చదివింది దానికి డిఫరెన్స్ ఎందుకు ఉంది నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే. 26వ శ్లోకం చేసి కనత ఆపేద్దాము. అంటే ఏంటి మాతాజీ? కనత టెంపుల్ అంటే మా టెంపుల్ టెంపుల్. ఓకే ఓకే. చెప్పండి ఇంతకు ముందు. ఇంకోటి మాతాజీ, ఆ, ఇందులో వృత్తాసుడు ఆ స్టోరీ ఏంటో తెలియదు మాతాజీ. వృత్రాసుర స్టోరీ నేను ఎల్లుండి చెప్తా. వృత్రాసుడు ఓకే. ఏంటంటే యాక్చువల్ గా మన చిత్రకేతు అనే రాజు, ఇదొకసారి అసలాన్ని కూడా చెప్పారు. చిత్రకేతు అనే రాజు అతను ఆకాశ మార్గంతో వెళ్తూ ఉంటే కైలాసంలో పార్వతీదేవిని తన ఒళ్ళో పెట్టుకొని శివుడు మొత్తం ఆ భక్త సంఘంలో ఉంటాడనమాట. ఈయనేంటి పరమశివుడు ఈయన భార్యను ఒళ్ళో పెట్టుకున్నాడు అని అతనికి నవ్వు వస్తుంది. అతను నవ్వుతాడు. నవ్వుతే పరమశివుడు ఆయన కామక్రోధాలకన్నిటికి అతీతుడు, ఆయన ఏం చెలించరు. కానీ పార్వతీదేవికి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి వెంటనే నువ్వు అసురుడుగా జన్మ తీసుకోమని శపిస్తుంది. శపిస్తే శివుడు ఆమెను తర్వాత మందలిస్తాడనమాట పార్వతీదేవిని. నువ్వు చేసిన తప్పు, అతను ఎంతో గొప్ప భక్తుడు అని చెప్తాడనమాట. అందుకని అతను రాక్షస జన్మ ఎత్తినప్పటికీ కూడా భగవద్భక్తి ఎప్పుడు మర్చిపోడు అతను. ఇంద్రుడు అతని శక్తి తోటి తల ఎదురు పడలేడు అనమాట. ఎదురు పడకపోతే అతనే ఆఖరికి లేదు నువ్వు నన్ను చంపు, ఆ వజ్రాయుధం నువ్వు చేయించింది నన్ను చంపేందుకే కదా అని చెప్పి అతను ఆ యుద్ధ రంగంలో కూర్చొని కృష్ణ అర్జునులు ఏ రకంగా భగవద్గీత చెప్తున్నారో ఆ రకంగా ఇతను భగవంతుని యొక్క భక్తి గురించి ఇంద్రుడికి చెప్పడం మొదలు పెట్టాడు వృత్రాసుడు. అది మనకి నెక్స్ట్ కాంటోస్ లో వస్తుంది. ఇది బ్రీఫ్ అన్నమాట. అప్పుడు వృత్రాసుడు అంత శక్తిని చంపేంత ఏది ఉండదు కాబట్టి ఒక ఋషి యొక్క బ్యాక్ బోన్స్ తో చేసినటువంటి ఆ వజ్రాయుధం వల్లనే అతని మరణం ఉంటుంది. కాబట్టి ఆ చేతులు ఆయుధం పెట్టుకుని చంపలేకపోతాడు అనమాట. ఇంత మహోన్నతమైన వ్యక్తి అని వృత్రాసుని చూసి అతను అబ్బురపడుతుంటే, లేదు నువ్వు వచ్చిన పని చేసేయి, నన్ను చంపేసే అంటాడు అనమాట వృత్రాసుడు. దట్ ఈస్ బ్రీఫ్ స్టోరీ ఆఫ్ వృత్రాసుడు. ఓకే తల్లి. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఈ కృష్ణ. వృత్రాసుడితో 4 శ్లోకాలు చెప్పబడతాయి. అంటే అనేక శ్లోకాలు ఉంటాయి కానీ అందులో 4 శ్లోకాలు, దాన్ని కూడా మన భాగవతంలో చతుశ్లోకి భాగవతం అంటారు. సో అది దానవుడు రాక్షసుడు అయినప్పటికీ అతి ఉత్తమమైన క్యారెక్టర్ గలవాడు భక్తుడు. అదే ఆయన విశిష్టత. ఓకే తల్లి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గది హరే చెమకలతోటి కదా మాతాజీ వజ్రాయుధం తయారైతుంది. ఏం సరోజ మాతాజీ? దదీచి ఎముకలతోటి కదా మాతాజీ వజ్రాయుధం తయారైతుంది. నేను మొత్తం స్టోరీ చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఆ స్టోరీ వచ్చినప్పుడు రాజు అవును, అది వింటారని. చెప్పుకోవాలి కదా మాతాజీ. హరే కృష్ణ. అది మనకు 6th క్యాంటోలో వస్తుందమ్మా, 6వ స్కందంలో వస్తుంది మనకు వృత్రాసురుడి స్టోరీ అంతా. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందులోని ఈ మరుత్తులు కూడా అదే దాంట్లో వస్తారు. మన ఇప్పుడు చెప్పే కదా మరుత్పతి అని ఇంద్రుడని, ఆ మరుత్తులు ఎవరో కూడా మనకు 6th క్యాంటో శ్రీమద్ భాగవతంలో చెప్తారు. ఓకేనా. హరే ఓకే మాతాజీ. హరే కృష్ణ. 26వ శ్లోకం. అమ్మ ఎంతసేపు ఉంది నాకు ఇంకా టైము? హరే కృష్ణ మాతాజీ. టైం సరిపోయింది మాతాజీ, అయిపోయింది. అయితే 26 చెప్పను, 26 ఎల్లుండి చదువుతాము. ఆల్మోస్ట్ అతని మరణం ఎల్లుండి చదువుదాం మనం మండే రోజు. మీకు కొంచెం మన ఈ నిన్న నేను వెళ్ళిన నైమిషారణ్యం గురించి కొంచెం చెప్తాను. నిన్న అంటే తొందరగా వెళ్ళంటే బాగుండేది, అదొకటి కొంచెం మనసు నాకు అసంతృప్తుంది. ప్రభు ఆఫీస్ పని చేసుకొని వచ్చి ఆయన ప్రసాదం తీసుకొని వెంబడి బయలుదేరాం. కానీ ఇక్కడి నుంచి లక్నో నుంచి అది 2.5 గంటలు. కానీ ట్రాఫిక్ కారణంగా మాకు 3 గంటలు అయింది వెళ్ళేటప్పటికి. అప్పటికే 5 అయిపోయింది అనమాట. అక్కడికి కొంచెం చీకటి మొదలవుతుందని భయం, ఎందుకంటే లక్నో నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. పూర్వం అడవి కదా అది. ఆ ప్రదేశానికి వెళ్ళాము. ఫస్ట్ మేము వెళ్ళింది వ్యాసగద్ద. అక్కడ మన ఫొటోస్ తీసుకునియారు. వ్యాసుడు ఎక్కడైతే శుకదేవ గోస్వామికి భాగవతాన్ని ఇచ్చారో ఆ ప్రదేశం అన్నమాట. వాళ్ళు అక్కడ ఏం చేశారు అంటే ఈ ఆయనకి ఇచ్చే కానుకలు, తర్వాత వస్త్రాలు ఏవేవో ఉంటాయి కదా, వాటన్నిటి కలిపి ఒక పిరమిడ్ షేప్ లో పెట్టారనమాట. ముందు వ్యాసుని విగ్రహం ఉంటుంది, ఆ వ్యాస విగ్రహం ముందు 6 తలుపులకు మధ్యన ఒక పిరమిడ్ లాగా ఉంది. అదే అడిగా ఎందుకు ఇట్లా పిరమిడ్ లాగా ఉంది అంటే, మళ్ళా ఆ స్థానాన్ని, వ్యాసుడికి సంబంధించిన స్థానాన్ని
ఇంకెవ్వరు ఆక్రమించకుండా అది అట్లా కోనికల్ షేప్ లో ఉంటుంది. ఇంకోటి మీరు ఎప్పుడైతే దానికి దండం పెడతారో ఫ్లాట్ గా ఉంటున్న దానికంటే ఈ కోనికల్ దాంట్లో ఉన్నప్పుడు సాష్టాంగ దండం పెడితే ఆ శక్తి ఆ పైనుంచి కిందికి వచ్చి మనకు మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పారనమాట అక్కడ వాళ్ళు. దాంట్లో ఏంటంటే 3 పార్ట్స్ లో ఉన్నాయి. ఒక పార్ట్ లో పైన పరాశముని ఫోటో, కింద చిన్న వ్యాసుల వారి విగ్రహం ఉంది. ఆ తర్వాత రైట్ సైడ్ ఏమో శుకదేవ గోస్వామి చిన్న విగ్రహం ఉంది. మధ్యలో ఉన్నది మెయిన్ టైటిల్ పెద్ద వ్యాసుల వారి విగ్రహము, తర్వాత వినాయకుడు. వీళ్ళు ఏంటి అక్కడ మహాభారతాన్ని రాసినాక సరస్వతి నది తీరం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారట వాళ్ళు. అందుకని వాళ్ళిద్దరి విగ్రహాలనే ఆ వ్యాస గద్దె దగ్గర. తర్వాత ఆ గుడి బయట పెద్దది వటవృక్షం ఉంది, దాని కింద వ్యాసుల వారు తపస్సు చేశారు అని చెప్తారనమాట అక్కడ వాళ్ళు. తర్వాత బయటకు వచ్చినాక ఎడం వైపు ఒక యజ్ఞశాల ఉంది. ఆ యజ్ఞశాలను అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే శౌనకాది మునులు తపస్సు చేస్తారు కదా అంతమంది కలిసి, ఆ తపస్సు చేసిన ప్రదేశం ఇప్పటికి కూడా 24 గంటలు అక్కడ అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంటుంది అని చెప్పారనమాట. అక్కడ అంత బాగుంది, అంటే ఇంకా అంత నీట్ గా లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడ కొంచెం నాకు బాగా పాయసంలో ఉప్పురాలాగా అనిపించింది. మనం ఎక్కడ పోతే అక్కడ మేము స్కూల్ పెడుతున్నామనో, అన్నదానం చేయండనో, ఈ దానం చేయండి అట్లా అనేవాడు కొంచెం ఎక్కువ అనమాట. మనం ఇచ్చేదిస్తాం కానీ వాళ్ళు అట్లా మనల్ని ఊరికే తరుగుతుంటే ఒక రకమైన నాలాంటి దానికి అసలు సహనం తక్కువేమో బహుశా. నాకు తొందరగా ఇరిటేట్ అయిపోతుంటాడు నేను ఇట్లా చేస్తుంటే. కింద అదే ఆ వ్యాసుని తపస్సు చేసినటువంటి వటవృక్షం కూడా అనేక వేల సంవత్సరాల కిందిది, పురాతనమైన. దాని కింద వ్యాసుని యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి జైముని యొక్క విగ్రహం ఉంది అక్కడ. అక్కడి నుంచి మేము వెళ్ళి దాని పక్కనే శ్రీనాథ్జీ హవేలి అవన్నీ చాలా ఉన్నాయి చుట్టుపక్కల టెంపుల్స్. మేము అక్కడి నుంచి ఏంటదమ్మా అది గోమతి రివర్కి పోయాము. గోమతి రివర్కి వెళ్ళి కొంచెం నీళ్ళు చేస్తాం, మళ్ళీ వెళ్ళి హనుమాన్ గది అని ఉందన్నమాట. అది లోపల నుంచి పోలేదు ఎందుకంటే టైం అయిపోతుంది. మాకు మెయిన్ చక్రతీర్థం వెళ్ళాలనండి. చక్రతీర్థం చాలా విశిష్టమైంది. మీకు గుర్తుండొచ్చు, అంటే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు శ్రీమద్ భాగవతం స్టార్ట్ చేసినప్పుడు నేను దాని గురించి చెప్పాను అనమాట. ఆ చక్రతీర్థం విశిష్టత, నైమిషారణ్యం యొక్క విశిష్టత, దాని గురించి నేను మళ్ళా మన గ్రూప్ లో నేను షేర్ చేస్తాను. ఎప్పుడు అంటే అది 1993లో ఈ సోలినేట్ భక్తి వికాస్ మహారాజ్ బ్యాక్ టు గాడ్ హెడ్ లో ఒక ఆర్టికల్ రాశారనమాట. దాంట్లో ఉంది నైమిషారణ్యం అంటే ఏంటంటే ఈ మొత్తం ఈ విశ్వానికి సరిగ్గా కేంద్ర బిందువు అనమాట. అందుకని నైమిషారణ్యానికి అంత విశిష్టత. ఆ కేంద్ర బిందువు అంటే ఇప్పుడు మనం ఒక చక్రం తీసుకుంటే చక్రంలో ఇరుసు పెడతాం కదా మధ్య భాగం, అటువంటి స్థలం భూమిలో ఈ మొత్తం విశ్వంలోనే నైమిషారణ్యం అనమాట. ఏం ప్రస్తుతి గరిమేనాభి అంటారు కదా మధ్యలో పిడి మాతాజీ మొదటి స్కందంలో ఇచ్చారు. మొదటి స్కందంలో ఇచ్చారు. కరెక్ట్. మనం ఫస్ట్ స్కందం కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే పూర్వం ద్వాపర యుగం అంతం అయిపోతున్న సమయంలో, కలి రాబోతున్న సమయంలో ఈ శౌనక ఋషి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది ఋషులు, వేలాది ఋషులు, వాళ్ళు ఏంటంటే ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాలనుకుంటారనమాట. రాబోయే కలి యొక్క దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు వాళ్ళని వాళ్ళు సన్నిధులు చేసుకుంటూ ప్రజాక్షేమం కోసం వాళ్ళు తపస్సు చేయదలుచుకొని, యజ్ఞం చేయదలుచుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. ఏ ప్రదేశాన్ని మాకు అనువైన ప్రదేశంగా మీరు సూచిస్తారు అని చెప్తారనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తారు, నేను ఒక చక్రాన్ని పంపుతాను, ఆ చక్రాన్ని అనుసరించి మీరు వెళ్ళండి. ఏ స్థలంలో అయితే అది భూమిని తగ్గుతుందో ఆ ప్రదేశాన్ని మీ యజ్ఞానికి తగినటువంటి స్థలంగా తెలుసుకొని అక్కడి నుంచి మొదలు పెట్టండి అంటారు. ఆ చక్రం ఏంటంటే బ్రహ్మతో ప్రదర్శితమైన చక్రము వేగంగా తిరుగుకుంటూ అది వచ్చి ఈ నైమిషారణ్యంలో భూమి తగ్గుతుంది అనమాట. అది ఎంత ఫాస్ట్ గా వస్తుందంటే
ఋషులకు భయం వేసిందట, అది భూమిని చీల్చుకొని పాతాళ లోకాలకు వెళ్ళిపోతుందేమో అని. అందుకని వాళ్ళు భగవంతుడిని ప్రార్థించడం, బ్రహ్మను ప్రార్థించడంతో ఈ నైమిషారణ్యంలో వచ్చి అది భూమిని చీల్చుకొని లోపలికి గర్భోదక ఓషన్ దాకా వెళ్ళిపోతుందట. పాతాళానికి వెళ్ళిపోతే గర్భోదక ఓషన్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఏంటి అంటే ఆ యొక్క చక్రం యొక్క స్పీడ్ వల్ల మొత్తం మనకు తెలుసు కదా, ప్లానటరీ సిస్టమ్ పైన 7 కింద 7 ఉంటాయి కదా, అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది అట్లా కిందికి వెళ్ళిపోయి గర్భోదక ఓషన్ కనుక తగిలితే ఆ ఒత్తిడికి నీళ్ళన్ని పైకి వచ్చి విషయం మునిగిపోతుంది, ఏం చేయాలి అని వాళ్ళు భయపడిపోతారు మునులు. అప్పుడు దుర్గాదేవిని వాళ్ళు కాపాడతారనమాట. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఆమె. ఎందుకంటే ఈ భౌతిక జగత్తుకు ఆవిడ కంట్రోలర్ కాబట్టి ఆమెను పూజిస్తే ఆమె ఏం చేస్తారంటే తన యొక్క శక్తి వల్ల ఇంకా లోపలికి వెళ్లకుండా ఆ చక్రాన్ని ఆపుతారట. అందుకే లలితాదేవి అని ఆమెను అక్కడ పూజిస్తారనమాట. ఈ మేము వెళ్ళిన చక్రతీర్థం ఏంటంటే చాలా దానికి ఎంతో ప్రాశస్త్యత ఉంది, కానీ స్థలాన్ని సరిగ్గా పెట్టలేదు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం, మనల్ని పీక్క తినేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఇంకోటి చాలా ఏళ్ళ నుంచి ఉంది కదా, అది అంత పాకురు పట్టి ఉంది. ఏదైనా మనం జాగ్రత్తగా లేకపోతే ఇంత కలిసిపోతే ఆ చక్ర స్నానం అవన్నీ చేసిన గ్యాస్ కానీ గుడ్డగుడ్డిని వేయిపోతే మాకు భయం, ఎక్కడ జారిపడతాం మనం. నీళ్లు చల్లుకొని కొంచెం ఒకసారి రాడ్ పట్టుకొని నీళ్ళ దిగి వచ్చానమాట. ఆ చక్ర తీర్థం ఏంటి అంటే దాని లోతు తెలుసుకోవాలని ఎందరు ప్రయత్నించినా దొరకలేదు. ఈవెన్ బ్రిటిషర్స్ కాలంలో కూడా దాని లోతు తెలుసుకొని తాడు వేసి చూసారట, అది వెళ్తూనే ఉందట. వెళ్తున్నది కానీ దాని అంతూ వాళ్ళు ఎవరు తెలుసుకోలేదు అనమాట ఈ చక్ర తీర్థాన్ని. అందుకని ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఒక రౌండ్ డిస్క్ ఉంది, దానికి ఉండే ఆ డిజైన్ నుంచి నీళ్లు బయటకు వస్తాయి. అక్కడ అందరూ స్నానాలు చేస్తుంటారు. మెయిన్ చక్రం తీర్థం నేను చెప్పినట్టు చాలా లోతు ఉంది, అందుకే ఎవ్వరు వెళ్ళరు. కానీ ఆ నీళ్లు బయటకు వస్తుంటాయి. బయటకు వచ్చినప్పుడు ఆ ఒక చిన్న వలయం ఫామ్ అయింది, దాంట్లో అందరు తిరుగుతుంటారు అనమాట స్నానాని కోసము. సో ఇవి చూశాను నేను నిన్న. కానీ నాకు ఇంకొంచెం సమయం ఉంటే బాగుండు అనిపించింది. అప్పటికి వ్యాసుల వారి దగ్గర కూర్చొని కొన్ని ఇవన్నీ చదువుకొని వ్యాస విష్ణురూపాయ నైమిష నిమిషేరణ్య అవన్నీ చదువుకున్నాము. మనందరినీ భాగవత యాత్ర చక్కగా సాగాలని ఆయన ప్రే చేసుకున్నాం. అంతవరకు చేయగలిగినాం. భగవంతుడు అనుకూలిస్తే రేపు అయోధ్య వెళ్దాం అనుకుంటున్నాం. హరే కృష్ణ. ఇదంతా బ్రెయిన్, మరి అక్కడ ఎట్లా ఉంటుందో రేపు తెలియదు. హరే కృష్ణ.